హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పుదీనా పులావ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 2 పర్సన్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒక గ్లాస్ బియ్యంకి ఒక చిన్న కట్ట పుదీనా, అలానే 2 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ బియ్యంకి మనం ఒక ఆనియన్, ఒక టొమాటో, అలానే ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను. ఆనియన్ అలానే టొమాటోస్ని పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకులు 2, అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో పసుపు అలానే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ని ఫస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవాలి. మనం ఎసురు వేసినప్పుడు చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ సాల్ట్, పసుపు యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోని యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ప్రిపేర్ చేసి మీకు వీడియో పెడతాను. సో ఇప్పుడు అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీగా చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇక్కడ మనం మసాలా ఎంత బాగా ఫ్రై అవనిస్తామో మన పులావ్ అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. మసాలా బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పుదీనా పేస్ట్ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకొని తర్వాత అందులో మనం ఎసురు పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ కుక్కర్ విజిల్ పెట్టట్లేదండి, నార్మల్గా ప్లేట్ పెడుతున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. అదే మీరు విజిల్ పెట్టుకోవాలి అనుకుంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత 10 మినిట్స్ హైలో పెట్టాలి. తర్వాత ఇలా బియ్యం లాగా వచ్చినప్పుడు 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత ఎంతో రుచికరమైన పుదీనా పులావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో చికెన్ 65 వీడియో పెడతాను, చూడండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.